కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూరు శాండల్ సోప్ కు తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లైన రష్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ తన ప్రసిద్ధ మైసూరు శాండల్ సబ్బు విషయంలో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఈ సబ్బు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నా భాటియాను నియమించింది. 6.2 కోట్ల విలువైన ఈ ఒప్పందం 2 ఏళ్ల పాటు కొనసాగుతుంది. అయితే తమన్నా నియామకంపై కర్ణాటకలో అనేక విమర్శలు వస్తున్నాయి. స్థానిక హీరోయిన్లు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి వంటి వారిని పక్కన పెట్టి వేరే వారిని ఎందుకు నియమించారని సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ నిర్ణయం ప్రభుత్వం కావాలనే తీసుకుందని సోషల్ మీడియాలో పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి రష్మిక మందన్న సహా పలువురు హీరోయిన్లు హాజరు కావాలని చెప్పినా కూడా వాళ్ళు రాలేదట. దీంతో వారిని ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం పక్కన పెట్టిందని అంటున్నారు. స్థానిక నటీనటులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వడమేంటని ఈ సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా నటీనటుల అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఈ విమర్శలపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. కర్ణాటక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా బ్రాండ్ని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమన్నా భాటియా సోషల్ మీడియా ప్రభావం, బ్రాండ్తో అనుసంధానం, యువతలో గుర్తింపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలో KSDL మైసూర్ శాండల్ సబ్బును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 23 దేశాల్లో ఉన్న ఈ బ్రాండ్ను 2026 నాటికి 80 దేశాలకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యమట. ఈ క్రమంలో తమన్నా భాటియా వంటి ప్రముఖ నటిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇక మైసూర్ శాండల్ సబ్బు 1916లో స్థాపించబడిన గవర్నమెంట్ సబ్బుల ఫ్యాక్టరీ ద్వారా తయారవుతోంది. ఇక మైసూర్ శాండల్ సోప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా మిల్కీ బ్యూటీ తమన్నాను నియమించడంపై సోషల్ మీడియాలో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మిల్కీ బ్యూటీకి చెల్లించే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్పై కూడా పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతోంది. తమన్నాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవల బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తోంది ఈ అందాల తార. ఇక గ్లామర్లో ఈ బ్యూటీకి వంక పెట్టడానికి ఏమీ లేదు. ఇలా నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న తమన్నాను తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం వల్ల ఈ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుండొచ్చని అంటున్నారు. ఇప్పటికే అనేక బ్యూటీ బ్రాండ్లు తమన్నా భాటియాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు మైసూరు శాండల్ సోప్ కూడా ఈ హీరోయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాతో 2 ఏళ్ల పాటు ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనికోసం మిల్కీ బ్యూటీకి భారీ మొత్తంలో అంటే 6.2 కోట్లు చెల్లించినట్టు ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే తమన్నాకు బదులుగా కన్నడ నటీమణులను నియమించి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.